యూపీలో ఒక 17 సంవత్సరాల అమ్మాయి మీద ఒక ఎక్స్ ఎమ్మెల్యే 16 రోజులు ఆమెను రేప్ చేయడం జరిగింది. ఆయనే గాదు, ఆయనతో పాటు ఉన్న ఆయన సహచరులు గూడా ఆమెను రేప్ జేయడం జరిగింది. అసలుకు ఆయన ఏం జేసినాడు? రేప్ ఎందుకు జరిగింది? ఆయనకు దాని తర్వాత లైఫ్ లాంగ్ ఆయనను జైల్లో ఎందుకు సెంటెన్స్‌లో పెట్టాలని అనుకున్నారు? 16 రోజులు ఆ అమ్మాయిని ఎంత హింసలు పెట్టారనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. అసలుకేం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు మీరు వినే ఉంటారు, ఉన్నావో కేసు ఏదైతే ఉందో అది ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక సంఘటన. 2017 జూన్ 4వ తేదీ ఒక అమ్మాయిని ఒక ఎక్స్ ఎమ్మెల్యే, ఆయన పేరు కులదీప్ సింగ్ సెగర్ ఆయన పేరు. ఆయన ఎక్స్ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే. సో ఆయన ఏం చేసినాడంటే ఒక అమ్మాయికి 17 సంవత్సరాల ఒక అమ్మాయికి, ఆమె కటిక పేదరికంలో ఉంది. ఆ కటిక పేదరికంను ఆయన చూసి, అమ్మా నేను నీకు ఒక మంచి జాబ్ ఇస్తానమ్మా, నేను ఎమ్మెల్యేను కదా, నా ఆఫీస్లో ఏదో ఒకటి నువ్వు వర్క్ చేద్దువు, నీకు అంతో ఇంతో డబ్బులు ఇస్తానని చెప్పి ఆమెను ఒక ప్లేస్కు రమ్మని చెప్పిన తర్వాత జూన్ 4వ తేదీ వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పి, ఆల్రెడీ పేద ఫ్యామిలీ వాళ్ళు, బతుకుదెరువు వాళ్ళకు కష్టమైంది. ఆమె, వాళ్ళమ్మ, వాళ్ళ నాయన ముగ్గురు కలిసి పనిచేస్తున్నా కూడా వాళ్ళు బతకలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈయన ఏదో ఉద్యోగం ఇస్తారని చెప్పినాడు. ఎమ్మెల్యే అని నమ్మి ఆమె 17 సంవత్సరాలు, మేజర్ కాదు మైనరు, 18 సంవత్సరాలు దాటితే మేజర్ అవుతుంది. 17 సంవత్సరాలకు ఆయన ఇంటికి పోవడం కాదు, ఎక్కడికైతే పిలిచారో అక్కడికి ఆమె పోవడం జరిగింది. పోయిన తర్వాత ఆయన చెప్పినాడు, ఆయనకు జస్ట్ ఆమెను అనుభవించాలని ఉంది అండ్ ఆమె కన్సెంట్ తీసుకుందామని అనుకున్నాడు ఫస్ట్. అంటే కన్సెంట్తో మంచి మాటలు చెప్పి కొంచెం డబ్బులు ఇచ్చి ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఆమెతో కలవాలని అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి అవన్నీ తిరస్కరించింది. ఓకే, డబ్బులు ఇచ్చి నువ్వు కొంచెము అదే తెలుసు కదా, ఆ విధంగా చెయ్యి అని చెప్పాలని అనుకున్నాడు. లేకుంటే ఉద్యోగం ఇస్తాను నేను, నువ్వు నాతో. ఎంతోమంది ఉన్నారు ఉపాధి లేక, ఎంతోమంది అమ్మాయిలు ఆ విధంగా చేసే వాళ్ళు చాలా 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 మంది ఉన్నారు. వాళ్ళకి ఏం ఆధారం లేక, ఒకవేళ వాళ్ళు రివర్స్ అయినా కూడా అవతల పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చేస్తారనే భయంతో అటు పోలేక ఇటు పోలేక ఈ విధంగా నరకయాతన పడుతున్న చాలామంది అమ్మాయిలు కానీ, చాలామంది ఉమెన్స్ కానీ ఎక్కువ శాతంలో మన భారతదేశంలో ఉన్నారు. ఎందుకంటే ఉమెన్స్ వర్కింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అసలుకి ఏం జరిగింది, ఆమె జూన్ 4వ తేదీ ఆయన ఇంటికి పోయింది. ఇంటికి పోతానే ఆయన కొంచెం మంచిగా ఆమెతో మాట్లాడి, ఆయన మనసులో ఏముంది, అనుభవించాలని ఉంది. ఒక రేపిస్ట్ మైండ్లో ఏముంటుంది, అమ్మాయిని ఆమె ఏం డ్రెస్సులు వేసుకున్నా, డ్రెస్సులు వేసుకోకపోయినా, ఎటువంటి ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకున్నా, ఫ్యాషన్ డ్రెస్సులు లేకపోయినా, వాని మైండ్ సెట్ ఏంటంటే ఆ అమ్మాయిని ఎటు తిరిగి రేప్ చేయాలని అనుకుంటారు. ఇది మైండ్ సెట్. ఓకే, అదే మైండ్ సెట్తో ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకపోయినా ఏం చేసినా ఆమె ఎట్టో కట్ట చేసి చేయాలనే మైండ్ సెట్తో ఉంటారు. కాబట్టి ఆయనకు అదే మైండ్ సెట్ ఉంది. అండ్ అదిగాక ఆయనకు అధికారం ఉంది. అధికారంలో ఉన్నటువంటి ఆపేదేవుడు మొత్తము గవర్నమెంటే వాళ్ళది కాబట్టి ఎవ్వరు ఏం చేయలేరు. ఓకే, అటువంటి సిచ్యువేషన్స్లో ఏం జరిగిందంటే ఇంటికి పిలుచుకున్నాడు. ఇంటికి పిలుచుకున్న తర్వాత ఆ అమ్మాయితో మంచిగా మాట్లాడినాడు. మీ పరిస్థితి పేద పరిస్థితి కదా, మీకు నేను అంతో ఇంతో సాయం చేస్తాను, నేను డబ్బులు ఇస్తాను, నీకు మంచి ఉద్యోగం ఇస్తాను నా దగ్గరికి అని చెప్పి ఫస్ట్ రోజు ఆమెను కొంచెం దగ్గరికి చేర్చుకొని ఆమెను ట్రై చేసినాడు. ఆమెతో కలిసి ఉండాలని ట్రై చేసినాడు, సెక్సువల్గా కలవాలని ట్రై చేసినాడు. కానీ ఆమె దానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే నెక్స్ట్ రోజు కూడా ట్రై చేయాలని అనుకున్నాడు. కానీ ఆమె ఒప్పుకోకపోయేసరికి డైరెక్ట్గా రేపే చేసేసినాడు. ఓకే, ఆయన రేప్ చేసినాడు. జూన్ 4వ తేదీ గుర్తుపెట్టుకోండి, 2017 జూన్ 4వ తేదీ జరిగింది. జూన్ 4వ తేదీ ఆమె ఒప్పుకోలేదు. 5వ తేదీ ఆమెను అక్కడనే పెట్టుకొని ఆయన చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆయన ఒక 4-5 రోజులు ఆయన చేసినాడు. దాని తర్వాత ఆయన సహచరులు కూడా ఆమె మీద రేప్ చేసినారు. దాని తర్వాత జూన్ 20వ తేదీ కాదు, జూన్ 11వ తేదీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన మా బిడ్డ ఇట్లా మిస్సింగ్ అయిందని కంప్లైంట్ పెట్టుకున్నారు. వాళ్ళ అమ్మకు తెలుసు, వాళ్ళ నాయనకు తెలుసు. ఆ అమ్మాయి చెప్పిపోయింది పోయేటప్పుడు, ఇట్లా నేను ఎమ్మెల్యే గారు నన్ను పిలిచారు, నాకు ఏదో ఉద్యోగం ఇస్తారని చెప్పారు, అందుకు నేను పోతున్నానని చెప్పారు. దాని తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన కూడా అక్కడ పోయి అడిగితే మాకు తెలియదమ్మా, ఇక్కడికి రాలేదని అక్కడున్న ఆఫీసర్లు చెప్పారంట. చెప్పిన తర్వాత వాళ్ళకు ఏది దిక్కుతోచిన స్థితిలో 11వ తేదీ జూన్ 2017వ తేదీ అంటే 7 రోజుల తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు. కంప్లైంట్ ఇచ్చిన 7 రోజులు కాకుండా 9 రోజుల తర్వాత ఆ అమ్మాయి ఇంటికి రావడం జరిగింది. జూన్ 20వ తేదీ ఆ అమ్మాయి ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చెప్పింది ఏం జరిగిందో, ఎంతమంది ఆ అమ్మాయి మీద రేప్ చేసినారు అనేది, ఏ విధంగా రేప్ చేసినారు, ఎంత దారుణంగా ఆ ఎమ్మెల్యే ఆయన సహచరులు ప్రవర్తించినారు అనేది ఆమె వాళ్ళ పేరెంట్స్కు చెప్తే, ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్తో కొట్లాడేంత పెద్ద స్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి బాలకనే ఆమె ఉద్యోగం చేయడానికి
ఎమ్మెల్యే దగ్గరికి పోయింది కదా. ఆమె వాళ్ళతో రివర్స్ అయ్యే స్థితి లేదు, రివర్స్ అయితే చంపేస్తారు అని అందరికీ తెలుసు, పెద్దోళ్ళతో కొట్లాడలేరని తెలిసి జూలై 22వ తేదీ ఎవరైతే మిస్సింగ్ అవుతారో, ఎక్కడైనా అమ్మాయి మిస్సింగ్ అయిందంటే వచ్చిన తర్వాత కోర్టు ముందు వాళ్ళని హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత అసలు ఏం జరిగింది, నువ్వు ఎందుకు పోయినావు, కిడ్నాప్ చేసినావా లేదా, నీ ఇష్టానుసారంగా పోయినావా, నువ్వు మైనరా మేజరా, ఏం జరిగింది సంఘటన, ఎక్కడున్నావు అండ్ ఉన్నప్పుడు నీకు ఏమన్నా ఇబ్బందులు కలిగినాయా అనే దాని గురించి మాట్లాడినారు. దాని గురించి అడిగిన తర్వాత అస్సలుకు దాంట్లో ఆ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో ఈమె ప్రొవైడ్ చేసిన దాంట్లో ఎమ్మెల్యే పేరు మాత్రం లేనే లేదు. ఆమె వేరే స్టోరీ చెప్పింది, ఎందుకంటే ఆమె భయపడింది. దాని తర్వాత వాళ్ళ నాయనకు ఆ సంఘటన తెలిసిన తర్వాత వాళ్ళ నాయనకు నిజంగానే చాలా బాధ అనిపించింది. ఒక బిడ్డను దారుణంగా రేప్ చేసిన ఎమ్మెల్యే అండ్ 6 మంది ఎవరైతే వాళ్ళతో పాటు ఉన్నారో వాళ్ళ మీద చాలా కోపమే అనిపించింది. ఒక తండ్రికి బిడ్డ మీద ఎంతైతే ప్రేమ ఉంటుందో నిజంగా ఆయన చేసిన విధానంలో అనిపించింది. దాని తర్వాత ఆయన అంత పెద్దవాళ్ళతో పోట్లాడలేరు కాబట్టి న్యాయ పోరాటం కోసం దిగినారు. ఓకే, ఎందుకంటే డబ్బున్నంత డబ్బు లేనోడు ఏం కొట్లాడతారు, తిన్నికి అన్నం ఉండదు వీళ్ళు యాడ లాయర్కు డబ్బులు పెట్టుకుంటారు, ఎవరు వీళ్ళకు సపోర్ట్ వస్తారు అండ్ వీళ్ళకు సపోర్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఎందుకు నిలబడతారు, వీళ్ళ దగ్గర ఏముందని నిలబడతారు, వీళ్ళకి అన్యాయం జరిగింది అయినా ఏం జరగదు. కానీ ఈరోజు అదే మొత్తము భారతదేశంలో ఒక బ్రేకింగ్ న్యూస్ అయింది. ఆమె గురించి మొత్తం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు నోరు తెరిచి మాట్లాడుతున్నారు అని. వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు అంటే, ఆ అమ్మాయికి ఈ విధంగా జరిగింది కాబట్టి న్యాయం కావాలా, ఆయన ఎవరైతే నా బిడ్డను మైనర్గా ఉన్న బిడ్డను రేప్ చేసినాడో ఆయనకు శిక్ష పడాలి, ఆయనతో పాటు ఆయన సహచరులకు కూడా శిక్ష పడాలని ఆయన కొంచెం గట్టిగా మాట్లాడేసరికి ఎంత దారుణమో, డబ్బున్నోళ్ళు ఎంత దారుణం చేస్తారనేది మీరు గుర్తుపెట్టుకోండి జస్ట్. అండ్ నిజంగా చాలా 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 దారుణం. ఆయన ఒక్కడే పోరాడినాడు తన బిడ్డ కోసం, ఆయన ఒక్కడే పోరాడినారు, ఎవరు సపోర్ట్ లేదు, పేదవాళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఆయన మీద ఆగస్టు 3వ తేదీ 2018వ సంవత్సరం, అంటే దగ్గరదాపు సంవత్సరం అయింది ఈ సంఘటనలు జరిగి. సంవత్సరం అయిన తర్వాత ఆయన పోరాడుతూనే ఉన్నాడు. ఇట్లా జరిగింది, అది వాళ్ళ నాన్న తీసుకోలేకపోయినాడు, ఇట్లా జరిగిందని చెప్పేసరికి ఆయన మీద ఇల్లీగల్ వెపన్స్ ఆయన ఇది చేస్తున్నాడు, ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నాడని ఆయన మీద కేసు పెట్టినారు. దానికి ముందు వాళ్ళ నాయనను కొట్టడం కూడా జరిగింది. వాళ్ళ నాయనను కొట్టినాడు, దానికి ముందు కూడా వాళ్ళ నాయనను కొట్టినారు. దాని తర్వాత ఆయన మీద కేసు పెట్టినారు. కేసు పెట్టిన తర్వాత ఆయనను జైల్లో పంపించినారు. జైల్లో పంపించిన తర్వాత ఈ ఎమ్మెల్యేకు సంబంధించిన మనుషుల ద్వారా ఆయనను జైల్లో కొట్టేస్తే ఆయన కస్టడీలోనే చనిపోయినాడు. ఎవరు 17 సంవత్సరాల అమ్మాయి మీద రేప్ చేసింది ఎక్స్ఎమ్మెల్యే. ఆయన దానికోసము ఆ విధంగా చేసినాడని న్యాయం కోసం పోరాడడానికి పోతే ఈయన మీద కేసులు పెట్టినారు. కేసులు ప్రూవ్ అయినాయి, ఆయనని జైల్లో వేసినారు. జైల్లో వేసిన తర్వాత ఆయనను కొట్టి జైల్లోనే చంపేసినారు. ఓకే, దాని తర్వాత డైరెక్ట్గా ఏం జరిగిందంటే, ఆయన చనిపోయిన 2 రోజులకు, వాళ్ళ నాయన చనిపోయిన 2 రోజులకు 10వ తేదీ ఆగస్టు ఏం జరిగిందంటే, వాళ్ళ నాయన 9వ తేదీ చనిపోయినాడు ఆగస్టులో. ఓకే, ఇల్లీగల్ కేసు పెట్టినారు ఆయన మీద. ఏప్రిల్లో పెట్టినారు ఇల్లీగల్ కేసు. దాని తర్వాత ఆయన చనిపోయినాడు 9వ తేదీ. ఓకే, 9వ తేదీ చనిపోయినారు. 10 ఏప్రిల్ ఏం జరిగిందంటే, ఈమె ఎవరైతే గురైంది కదా, ఎవరినైతే రేప్ చేసినారో ఆ అమ్మాయి ఏం భయపడకుండా ఏం జరిగితే అది జరుగుతుందని పోయి డైరెక్ట్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటి ముందు కూర్చొని ధర్నా చేసింది. ధర్నా చేసిన తర్వాత అది కొంచెం వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసుని సిబిఐ వాళ్ళు తీసుకోవడం జరిగింది. సిబిఐ వాళ్ళు తీసుకున్న తర్వాత సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్ ఓపెన్ చేసినారు. ఓపెన్ చేసిన తర్వాత ఆ ఛార్జ్ షీట్లో తెలుసు కదా, ఎవరైతే మెయిన్ ఉంటారో వాళ్ళ పేర్లు ముందుంటాయి. సో ఛార్జ్ షీట్లో అఫీషియల్గా ఎమ్మెల్యేది ఉంది, ఆయననే మెయిన్ అని చెప్పి ఆయన పేరు ఆ ఛార్జ్ షీట్లో ఎక్కడం జరిగింది. ఎక్కించిన తర్వాత 28 జూలై 2019వ సంవత్సరం ఆ అమ్మాయిని కోర్టుకు, తెలుసు కదా, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరిదైనా కేసులు జరిగినప్పుడు కోర్టుకు వాయిదాల ద్వారా తిప్పడం జరుగుతుంది. పోవాలి, అటెండ్ చేయాలి, వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మంచిది చెడేంది అనేది అవతల లాయర్లు యువతల లాయర్లు కలిసి మాట్లాడతారు. పోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి మీద ఆల్రెడీ వాళ్ళ నాయనని చంపినారు కదా, నాయనని చంపినాక ఇది కొంచెం వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత ఈయన ఎమ్మెల్యే ఏమనుకున్నాడంటే, ఆ అమ్మాయి బతుకుంటే మాత్రం ఇంకా నాకు ఏదో ప్రమాదం జరిగేటట్టు ఉందని తెలిసి ఆమె కోర్టుకు వెళ్ళే సమయంలో ఒక కారులో ఆమె కోర్టుకు పోతుంటే దాంట్లో వాళ్ళ ఆంటీ ఉంది, డ్రైవర్ ఉన్నారు, లాయర్ కూడా ఉన్నారు, ఈమె కూడా ఉంది. ఒక ట్రక్ వచ్చి సేమ్ టు సేమ్ సినిమాలో చూసిన విధంగా ఆ కారును మరీ దారుణంగా ఆ కారును యాక్సిడెంట్ చేయడం జరిగింది. స్పాట్లో వాళ్ళ ఆంటీ ఎవరైతే ఉన్నారో ఆమె చనిపోయింది, డ్రైవర్ చనిపోయినారు అంట. అండ్ దాని తర్వాత లాయర్కు కూడా గాయాలైనాయి. ఈమెకు కూడా చాలా చాలా దెబ్బలే తగిలినాయి. అండ్ ఈమె హాస్పిటల్లో ఉంది, వెంటిలేటర్లో ఉంది, చావు బతుకుల మధ్య నుంచి బయటకు వచ్చింది అని చెప్తున్నారు. అండ్ దాని తర్వాత కోర్టు సిబిఐ అఫీషియల్గా దీన్ని ప్లాన్డ్ మర్డర్ కింద
చెప్పింది. అండ్ ప్లాన్డ్ అటాక్‌లు జరిగినాయి. వాళ్ళ నాయనది ప్లాన్డ్ మర్డర్ అని చెప్పినారు. ఈ అమ్మాయికి జరిగిన అటాక్ ఏదైతే ఉందో అది ప్లాన్డ్ అటాక్ అని చెప్పి ఫస్ట్ ఆగస్టును ఈ కేసును యూపీలో ఫస్ట్ ఇది యూపీలో జరిగింది కదా, ఉత్తరప్రదేశ్లో. ఉత్తరప్రదేశ్ నుంచి దీన్ని ఢిల్లీకి పంపించినారు, ఢిల్లీ హైకోర్టుకు. ఢిల్లీ హైకోర్టులో డిసెంబర్ 16 ఆయనను కోర్టు ఏం చేసిందంటే ఇవన్నీ ఈయన చేసినాడు, అమ్మాయిని రేప్ చేసినాడు, రేప్ చేసిన తర్వాత ఆయన సహచరులకు చెప్పి రేప్ చేయించినాడు, దాని తర్వాత వాళ్ళ నాయనని బెదిరించినాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బెదిరించినాడు, వాళ్ళ నాయన కొంచెం న్యాయం కావాలని పోరాటం చేస్తుంటే వాళ్ళ నాయనను జైల్లో వేయించినాడు, జైల్లో వేయించి ఇల్లీగల్గా వేరేటి దొంగ కేసులు పెట్టి జైల్లో వేయించినాడు, జైల్లో వేయించి మనుషులతో కొట్టించి ఆయన చంపించినాడు. చంపించిన తర్వాత వీళ్ళు కోర్టు పోవాలని అనుకుంటే ఆ కారును యాక్సిడెంట్ చేసినారని కూడా మన ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. కాదు, ఎమ్మెల్యే చేసినటువన్నీ కోర్టులో కన్ఫర్మ్ అయినాయి, ఈయన చేసినాడని చెప్పి ఆయనకు లైఫ్ లాంగ్ ఆయన జైల్లోనే ఉండాలనే ఒక తీర్పును 2020 డిసెంబరు ఆయనకు 2019వ తేదీ జీవిత ఖైదు అనేది ఆయనకు వేయడం జరిగింది. వేసిన తర్వాత ఆమెకు ఆ అమ్మాయికి న్యాయం దొరుకుతుందా న్యాయం దొరకదా అనేది పక్కన పెడితే వాళ్ళ నాయనను చెప్పిన కదా, వాళ్ళ నాయనను చంపేసినందుకు అండ్ ఆ అమ్మాయి మీద రేపు జరిగినందుకు లైఫ్ లాంగ్ వేసిన తర్వాత నిన్న అంటే 2 రోజుల ముందు 23వ తేదీ డిసెంబర్ ఏం జరిగిందంటే ఢిల్లీ సుప్రీంకోర్టు ఆయనకి వేసిన లైఫ్ సెంటెన్స్ ఏదైతే ఉందో, అంటే లైఫ్ లాంగ్ ఆయనను జైల్లో ఏ విధంగా అయితే వేయాలని అనుకున్నారో ఆ జైల్లో ఆయనకు వేయాల్సిన అవసరం లేదు, ఆయనను బెయిల్ మీద బయటికి విడిపించవచ్చు అని ఇన్ని కేసులు ఆయన మీద ఉన్నా కూడా ఆయనను బయటికి పంపించవచ్చు, ఆయనకు బెయిల్ ఇవ్వచ్చు. కండిషనల్ బెయిల్ అంటారు కదా దాన్ని. కండిషనల్ బెయిల్స్ కొన్ని కండిషన్లు పెట్టినారు. 15 లక్షలు ఆయన కట్టాలి, ఆ అమ్మాయి ఇంటి సైడ్ పోకూడదు, వాళ్ళని ఎవరిని బెదిరించకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన చేసినటువన్నీ ఇంకా మీకు చెప్పిన కదా, క్లియర్ కట్గా నేను చెప్పినాను. సో ఇవన్నీ చెప్పేసరికి ఇప్పుడు మొత్తం దేశం మాత్రం ఒక అగ్ని రవ్వలాగా మండిపోతుంది ఈ టాపిక్ని చూసి. ఎందుకంటే ఒక రేపిస్ట్ను డైరెక్ట్ అవి చేసినాడని కన్ఫర్మ్ అయ్యి ఆయనకు లైఫ్ లాంగ్ పన్న తర్వాత మళ్ళీ ఆయనను బయటికి తీసుకురావడం అనేది నిజంగా చాలా దారుణం. అసలుకి ఇట్లాంటివి జరగకూడదు. ఎందుకు జరుగుతున్నాయి ఇవంటే ఆయన ఎక్స్ బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది, యూపీలో మీరు చూసినా బీజేపీ గవర్నమెంటే, ఢిల్లీలో మీరు చూసినా బీజేపీ గవర్నమెంటే, అండ్ మొత్తం ఇండియాలో మొత్తము పాలించేది బీజేపీ గవర్నమెంటే. కాబట్టి ఆయనకు ఇట్లాంటి రేపిస్టులను బయటికి తీసుకొని వచ్చారని మొత్తం అందరూ ఒకటే విధంగా వన్ సైడ్గా మాట్లాడుతున్నారు. ఈ గవర్నమెంట్లు ఉండడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది. ఆ అమ్మాయిలకు అండ్ మైనర్ అమ్మాయి అంటే 18 సంవత్సరాలు దాటినామా కాదు, 18 సంవత్సరాల లోపల ఆమెకు ఈ విధంగా జరిగిందని అందరూ గలమెత్తి మాట్లాడుతున్నారు. అండ్ దీనికి సంబంధించి ఇట్లా చేసినారని ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళమ్మ, ఆమెతో పాటు కొందరు యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఢిల్లీ దగ్గర పోయి మీరు అట్లా ఎట్లా ఇస్తారో, ఆయన చేసిన తర్వాత మీరు ఆయనకి ఎందుకు బెయిల్ ఇచ్చినారో, అట్లా ఇవ్వకూడదు కదా అని హైకోర్టు దగ్గర ధర్నాలు చేస్తే వీళ్ళను కిరాతకంగా, మామూలుగా కాదు, వాళ్ళని తీసుకొని లాక్కొని పోయి వాళ్ళను పోలీస్ స్టేషన్లో వేయడం జరిగింది. ఇది ఒక పెద్ద దుమారమే జరుగుతుంది. దీన్ని ముందు ఏం జరుగుతుందో దీని గురించి అసలుకు ఆ అమ్మాయికి అంత అన్యాయం జరిగిన తర్వాత కూడా నిజంగా వన్ సైడ్గా ఈ విధంగా రావడం అనేది ఎవరు అసలుకు అనుకోకున్నారో. ఇది టెక్నికల్ ఇష్యూనా, ఇది ప్రజాస్వామ్యంలో జరిగే టెక్నికల్ ఇష్యూ అయితే కాదు, టెక్నికల్ ప్రాబ్లం అయితే కాదు. అండ్ ప్రజలందరి నుంచి ఇప్పుడు తీర్పులు వస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ దీన్ని వన్ సైడ్గా తీరుస్తున్నారు. అండ్ మీరేమనుకున్నారు, 17 సంవత్సరాల ఒక అమ్మాయిని 20 రోజుల పాటు ఆమెని రేప్ చేసి, ఎమ్మెల్యే రేప్ చేసి, ఆయనతో పాటు ఆయన సహచరులు కూడా ఆమెను రేప్ చేసిన తర్వాత కూడా అట్లాంటి వాళ్లకు ఇప్పుడున్న కరెంట్ బీజేపీ బేటీ బచావో అని ఏదైతే నినాదాలు ఉన్నాయో, బేటీ పడావో బేటీ బచావో అనేది ఏవైతే ఉన్నాయో ఆ నినాదాలు, అంటే బేటీని బచావో అంటే అమ్మాయిని చదివించండి, అమ్మాయిని బ్రతికించండి అనే ఏవైతే నినాదాలు ఉన్నాయో అట్లాంటి నినాదాలు పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ మీద చాలా అలిగేషన్లే వాళ్ళ మీద వస్తున్నాయి. అసలుకు మీకేమనిపిస్తుంది, మీ పర్స్పెక్టివ్ ఏందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఒక అమ్మాయిని అంత దారుణం చేసిన తర్వాత కూడా ఆయనకు బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన శివాజీ గారు మాట్లాడిన మాటల గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడింది కూడా ఒకటే, ఆయన మాట్లాడింది ఏంది, దీనిలో గురించి ఎవరు మాట్లాడారు? ఇంత సంఘటన జరుగుతుంది కదా, ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరుగుతుంది, ఎవరు మాట్లాడారు? శివాజీ గారు ఏం మాట్లాడినారు? ఆ అమ్మాయికి ఏదో అన్కంఫర్టబుల్గా ఉంది నీదా అగర్వాల్కు లూలు మాల్లో, అట్లా మీరు ఉండొద్దండి అమ్మ, కొంచెం మంచి బట్టలు వేసుకోండి అంటే అందరూ దాని మీదనే ఉన్నారు. కానీ నిజమైన అమ్మాయిలు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఆయన ఏం తప్పు మాట్లాడలేదు, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూస్తాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూస్తుంది, అది సృష్టి ధర్మం. ఒక అబ్బాయి ఒక అబ్బాయిని చూస్తున్నాడంటే అది సృష్టికి విరుద్ధము, ఒక అమ్మాయి ఒక అమ్మాయిని చూస్తుందంటే అది సృష్టికి విరుద్ధము. ఓకే, చూస్తారు, ఎవరైనా చూస్తారు. రేపులు జరుగుతున్నాయి, దీనిని కాపాడాలంటే ఇంతమంది అబ్బాయిలలో ఉంటే ఎన్ని సంఘటనలు జరిగినాయి? 2025లో ఎన్ని రేపులు జరిగినాయి అంటే ఎక్కడో ఒక చోట ఇట్లాంటివి జరుగుతున్నాయి. అట్లాంటివి కూడా జరగకూడదు. అట్లా జరగకూడదంటే జనాలు
ఎడ్యుకేట్ కావాలి, మంచిగా చదువుకోవాలి. మంచిగా చదువుకుంటే మంచిది చెడేందని తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇట్లాంటివి చెయ్యకుండా ఉంటారు. ఓకే, దీని గురించి మీరేమనుకున్నారు ఈ సంఘటన గురించి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ ప్రతిరోజు నా ఛానల్ నుంచి ఒక వీడియోస్ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.